ఫేక్ డేటింగ్ యాప్స్. మా యాప్ కి రండి, ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు. మా యాప్ కి రండి, ఇక్కడ ఎంతో మంది అబ్బాయిలు ఉంటారు. వీళ్ళందరినీ పరిచయం చేసుకోవచ్చు, వీళ్ళందరితో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, వీళ్ళందరితో డేటింగ్ చేసుకోవచ్చు, వీళ్ళందరితో బ్యాటింగ్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం లాస్ట్ కి మీ జేబులు ఖాళీ అవ్వడు తప్ప అందులో ఏమీ ఉండదు. అసలు డేటింగ్ యాప్స్ అంటే ఏంది? బయట జనాలకి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవే కాకుండా కొత్త కొత్త జనాల్ని పరిచయం చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసుకోవాలి. లేకపోతే ఇంట్లో నేను లోన్లీగా ఉన్నా, హస్బెండ్ తిట్టిండు నన్ను, నేను ఈ డేటింగ్ యాప్ యూజ్ చేస్తా, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ తిట్టిండు నన్ను, నాకు ఈ డేటింగ్ యాప్ లోనే పని, ఇట్లాంటి పనులు పెట్టుకొని కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు, కొత్త పరిచయాలు చేసుకుందామని పెట్టుకొని మీరు అనవసరంగా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళొద్దు. ఈ డేటింగ్ యాప్స్ లో జరిగేది ఏంటంటే రొమాన్స్ ఫ్రాడ్. ఈ డేటింగ్ యాప్స్ లో మీరు రిజిస్టర్ అవగానే మీకు ఫస్ట్ కొన్ని ప్రొఫైల్స్ కనిపిస్తాయి. వాళ్ళే మీకు మెసేజ్ చేస్తుంటారు, వావ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, వావ్ మీరు ఎంత బాగున్నారు, వావ్ మీరు చాలా అందంగా ఉన్నారు, నీ అంత తోపేవాడు లేడు అని చెప్తారు. చెప్పగానే మనం మురిసిపోయి సరే ఓకేలే అని ఏం చేస్తాం, ఓకే రైట్ డన్, ఈ యాప్ ఏదో బాగుందని ఇంకా స్వైపింగ్ చేసుకుంటూ కూర్చుంటాం. లెఫ్ట్ స్వైప్ చేస్తేనేమో ఆ ప్రొఫైల్స్ మనకు వద్దన్నట్టు, రైట్ స్వైప్ చేసుకుంటేనేమో ఆ ప్రొఫైల్స్ మనకు కావాలి, వీళ్ళు మనకు నచ్చిర్రు, వీళ్ళకి మన ఇంట్రెస్ట్ పోతుంది అన్నట్టు. సో అందరు ఏం చేస్తారు, బేసిక్ అక్కడ లెఫ్ట్ స్వైప్ ఆప్షన్ ఎవడు యూజ్ చేయడు, అమ్మాయిలు తప్ప. అబ్బాయిలు ఏం చేస్తారు, మొత్తం రైట్ స్వైప్, కొట్టు దీనమ్మ కొట్టు, రైట్ స్వైప్ కొట్టు నీ అమ్మ, నాకు ఈ పోరు నచ్చింది, ఈ పోరు కావాలి, మొత్తం ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉంటారు. లాస్ట్ కి ఏమైంది అంటే నీకు లైక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే లైక్స్ అయిపోతాయో, లేకపోతే మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అయిపోతాయో, ఇంకా ప్రొఫైల్స్ సెండ్ చేయాలి, ఇంకా ప్రొఫైల్స్ కావాలి అనుకున్నప్పుడు వాడు మీకు ఒకటి చూపిస్తాడు. ఈ యాప్ ని ఇంకా యూజ్ చేయాలి, ఇంకా మీకు కొంతమందితో మంచి పరిచయాలు కావాలి, మంచి అమ్మాయిలు లేదా మంచి అబ్బాయిలతో పరిచయాలు కావాలి అనుకుంటే మీరు మాకు పైసలు కట్టి రిజిస్టర్ అవ్వండి అంటాడు. సర్లే ఓకేలే పైసలు కట్టి రిజిస్టర్ అవుతాం, 3,000 లేకపోతే 4,000 లేకపోతే 2,000 పైసలు కట్టి జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మీకు ఇందులో ప్రొఫైల్స్ కనిపిస్తాయి, బ్లూ టిక్ ఉన్న ప్రొఫైల్స్ కనిపిస్తాయి, లేకపోతే టిక్ మార్క్ ఉన్న ప్రొఫైల్స్ కనిపిస్తాయి, వెరిఫైడ్ ప్రొఫైల్స్ అని ఉంటాయి. ఆ వెరిఫైడ్ ప్రొఫైల్స్ కూడా మనం నమ్మడానికి లేదు. ఒక అమ్మాయి ప్రొఫైల్ తో కూడా మెసేజ్ చేస్తాడు, మెసేజ్ చేసి హాయ్ నువ్వు చాలా బాగున్నావు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటున్నాను అనగానే అబ్బా ఇంకా మనంతా తోపు ఎవ్వడు లేడు అసలు ఈ భూమి మీద, నేను ఒక్కడే మొగోడిని అని మనం రెచ్చిపోతాం. సరే ఓకే హాయ్ చెప్పు, ఏం సంగతులు డియర్, ఎప్పుడు కలుద్దామని మనం అడుగుతాం. ఏం లేదు నాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది, అదొక్కటి క్లియర్ అయిపోతే చాలు అంటే అయ్యయ్యో మనం వెంటనే దానకరంలో అయిపోతాం అనమాట. ఎందుకంటే అమ్మాయిలు అడగానే మనం వెంటనే అన్ని ఇచ్చేస్తాం కదా, అరే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, సరే ఓకే అని మనం వాళ్ళకు ఒక 2,000 3,000 పంపించడం స్టార్ట్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్లు పెడతారు, నెంబర్లు కూడా పెట్టరు, క్యూఆర్ కోడ్లు పంపించి దీనికి మెసేజ్ చేయండి, దీనికి మెసేజ్ చేస్తే నీకు వచ్చేస్తా, నువ్వు చెప్పిన అడ్రస్ ని వచ్చేస్తా, మనం కలుద్దాం, కాఫీ తాగుదాం, అయ్యి ముచ్చట్లు చెప్తారు. మీరు సరే నమ్మి ఓ 2,000 లేకపోతే 3,000, మరీ అమ్మాయి ఫోటో మరీ బాగుంది అంటే 10,000 కూడా పెడతారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్లాక్, ఆ ప్రొఫైల్ మీకు కనపడదు, మీ మనీ పోయినట్టే, మీ డబ్బులు పోయినట్టే, మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు. నెక్స్ట్ ఇందులో ఏం చేస్తారంటే కొంతమంది ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ తో వస్తారు. కొంతమంది వచ్చి అమ్మాయిలాగా వచ్చి హాయ్ ఏం లేదు నువ్వు చాలా బాగున్నావు, ఏం సంగతి, నీతో 2 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడతారు, లేకపోతే 3 రోజులు మాట్లాడతారు. కొంతమంది వారం రోజులు నీతో జెన్యూన్, నీకు పక్కా వీళ్ళు జెన్యూన్, ఇంకా వీళ్ళకి నా హృదయాన్ని అర్పించేద్దాం, నా ఆస్తులను అర్పించేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాప్ యూజ్ చేస్తున్నా, యాప్ లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తావా, చేస్తే ఏంటంటే నాకు మనీ వస్తాయి, నీకు మనీ వస్తాయి అని చెప్తారు. సరేలే అని ఆ లింక్ పంపిస్తారు. మీరు ఆ లింక్ ఏందో తెలవక మీరు ఆ లింకులు క్లిక్ చేస్తారు. లింకులు క్లిక్ చేయగానే వెంటనే మీ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్లు పోతాయి, మీ ఫోన్ లో ఉన్న డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. లేకపోతే మీరు వాళ్ళకి ఏమైనా మనీ చేస్తే యాజ్ యూజువల్ మళ్ళీ బ్లాక్ అయిపోతారు. మీకు లాస్ట్ గా ఆ అమ్మాయితో కాఫీ కాదు కదా, ఆ అమ్మాయి చేతిలో మీరు పూర్తి ఎదవలైనట్టే. ఎంతో మంది అమ్మాయిలు ఇట్లాంటి లింక్స్ పెట్టుకుని వచ్చి నిజంగా మెసేజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటేనే యాప్స్ ఎలో చేస్తారు. కొంతమందిని ఎలో చేసినప్పుడు వీళ్ళ అమ్మాయి లాగానే వచ్చి, నిజమైన అమ్మాయిలే వచ్చి ఇట్లా ఫ్రాడ్ చేస్తుంటారు మిమ్మల్ని. నార్మల్ గా ఇందులో కొన్ని మంచి యాప్స్ ఉంటాయి, టిండర్, బంబుల్ లాంటి యాప్స్ ఉంటాయి పెద్దవి. వేరే యాప్స్ కన్నా ఈ కొంచెం బెటర్. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఆఫ్లైన్ కమ్యూనికేషన్. ఏం చేస్తారంటే వచ్చి ఆఫ్లైన్ లో నీ నెంబర్ ఇవ్వు, సర్లే ఓకేలే అని నువ్వు వాళ్ళ నెంబర్ ఇస్తావు. నెంబర్ ఇచ్చి అబ్బా అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా అని నువ్వు మాట్లాడతావు, లేకపోతే అబ్బాయి నెంబర్ ఇచ్చింది కదా అని మాట్లాడతారు. క్లోజ్ అయిపోతారు. ఇద్దరు క్లోజ్ అయిపోయిన తర్వాత సరే ఒక వీడియో కాల్ చేసుకున్నావా అంటారు. అబ్బా వీడియో కాలా, సరే ఇంకా తెలుసుగా మన ఎదవలకి వీడియో కాల్ అనగానే రైట్ ఎమ్మటే లైట్స్ ఆఫ్, బటన్స్ ఆఫ్, షురూ ఎమ్మటే నువ్వు వీడియో కాల్ చేస్తావు, వాళ్ళతో మాట్లాడుతావు, అయిపోయింది. మొత్తం నీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెట్టుకొని నీ నెంబర్ కే వేరే నెంబర్ నుంచి వాట్సాప్ చేస్తారు. చేసి ఇగో అయ్యా నీ అందమైన ఫోటోలు లీక్ అయినాయి, నాకు ఇప్పుడు పైసలు ఇపోతే ఈ ఫోటోలు నెట్ లో పెడతా అని చెప్తారు. మీ గేమ్ క్లోజ్ అయిపోయినట్టే. అక్కడ ఖతం, గుడ్ బై, టాటా.
బై బై చెప్పేయడం ఇంకా మీరు. జెన్యూన్ ప్రొఫైల్స్ ఎట్లా కనిపెట్టాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. జెన్యూన్ ప్రొఫైల్స్ ఎవరైనా సరే వాళ్ళు మీరు స్వైప్ చేసిన తర్వాత వాళ్ళు మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు. మీరు కూడా వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేయండి. పక్కా వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళు పక్కా వెరిఫైడ్ ప్రొఫైల్స్. వెరిఫైడ్ అయినా కాకపోయినా మీరు వాళ్ళకి డబ్బులు పంపించాలు, వాళ్ళతో వీడియో కాల్ చేయటాలు అట్లాంటివి చేయకండి. కాసేపు మాట్లాడండి. మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటారో లేకపోతే మీ ఉద్దేశాలు ఏందో అప్పుడు బయట పెట్టండి. కొంతమంది హాయ్ పెట్టగానే వీడియో కాల్ చేసుకుందామా, హాయ్ పెట్టగానే అబ్బా ఇక నాకు ఇక ఈ రోజు బ్యాటింగే, ఇంకా మనం బ్యాటింగ్ చేసుకుందామని రెడీ అయిపోతారు. ఎప్పుడైతే బ్యాటింగ్ రెడీ అయిపోతారో వాళ్ళు మీ జీవితాలతో బ్యాటింగ్ చేస్తారు. యాప్స్ లో రిజిస్టర్ అవ్వగానే మీకు ఫ్రీ ఉంటుంది, మీరు ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. ఒక లేదు నాకు ఇంకా నేను అందరికి స్టాండ్ అవుట్ గా కనపడాలి అంటే నువ్వు డబ్బులు పెడితే వీళ్ళు ఏంటంటే నీ ప్రొఫైల్ ని చాలా మందికి చూపిస్తారు అనమాట. సో ఏంటంటే ముందు వేరే అబ్బాయిల కంటే ముందు నీ ప్రొఫైల్ ముందు అందరికి చూపిస్తారు, అందరు అమ్మాయిలకి. అందులో ఒక అమ్మాయి నచ్చకపోద్దా నీ ప్రొఫైల్ ని, అందుకని ఏం చేస్తారు ముందే 3,000 కట్టి ప్రీమియం తీసుకుంటారు. వీటిలో ప్రీమియం తీసుకుంటారు, బానే ఉంది. అమ్మాయిలతో మాట్లాడండి అంత ఓకే, లేకపోతే అబ్బాయిలతో మాట్లాడండి అంత ఓకే. కానీ మీరు వాళ్ళకి డబ్బులు పంపడం లాంటివి చేస్తే అవి ఆ డబ్బులు ఎప్పటికీ రావు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏవో అడుగుతుంటారు, ఓటీపీలు అడుగుతుంటారు. నేను ఒక యాప్ రిజిస్టర్ చేసుకుంటానా, నీ పేరు మీద చేసుకుంటే నాకు జరంత పైసలు వస్తాయి చేయనా అంటారు. సరే ఓకే చేయి అంటారు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు చెప్పగానే మీ బ్యాంక్ లో మొత్తం ఉన్న పైసలన్నీ ఎగిరిపోతాయి. మీరు ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేరు. ఈ యాప్స్ లో మీరు వెంటనే రైట్ స్వైప్ చేసుకుంటూ పోతే, కంటిన్యూస్ గా రైట్ స్వైప్ చేసుకుంటూ పోతే మీ ప్రొఫైలే స్పామ్ కిందకి వస్తుంది. స్పామ్ కిందకి వచ్చి మీ ప్రొఫైల్ ని వేరే అమ్మాయికి గానీ వేరే అబ్బాయికి గానీ చూపించవు. అంటే మీ ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది, కాకపోతే అది ఒక డార్మెంట్ లాగా అయిపోద్ది. ఉండి ఉండనట్టుగా మీరు ఏందబ్బా నేను ఎవరికి నచ్చట్లేదు, ఏందబ్బా ఎట్లా నచ్చుతావు, ఉన్న ప్రతి ఒక్కరిని లైకులు పెట్టుకుంటూ కూర్చుంటే ఎవరికి నచ్చవు. ఆ డేటింగ్ యాప్స్ రోజుకి ఒకటి పుడుతున్నాయి. ఇప్పుడు ఇవే కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ డేటింగ్ యాప్స్ కూడా వచ్చినాయి అనమాట. వాళ్ళు మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ మొబైల్ నెంబర్ లో మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఓకే ఈ అమ్మాయితో ఈ అబ్బాయికి కనెక్షన్ పెట్టినాం అనమాట. ఓకే కనెక్టింగ్ పీపుల్ అంటారు. లాస్ట్ కి ఆ అమ్మాయో అబ్బాయో వాళ్ళ తరపు నుంచే ఉంటారు అనమాట. వాళ్ళు మీకు కనెక్షన్ పెట్టగానే లాస్ట్ పైసలు అడుగుతారు, 50,000 60,000 అడుగుతారు. మీరు ఇవ్వండి, మీ పైసలు పోతాయి. ఈ ఫ్రాడ్స్ అన్నింటినీ రొమాన్స్ ఫ్రాడ్ అంటారు. మీకు హనీ ట్రాపింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఒక అమ్మాయిను ఒక అబ్బాయిను చూపించి మిమ్మల్ని వాడు బాగా మజిల్స్ ఉన్న కండలున్న ఫోటోలు పెట్టుడు, లేకపోతే బాగా మంచి అందమైన అమ్మాయిని ఫోటోలు పెట్టి వీళ్ళు మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తారు. కొన్ని ప్రొఫైల్స్ అది ఏం పెట్టరు, డిస్క్రిప్షన్ లో ఉండవు, ఏముండవు. అట్లాంటి ప్రొఫైల్స్ అసలు నమ్మకండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి ఉంటాయి. అన్ని ఉన్న తర్వాత కూడా మీరు డబ్బులు అడిగిరంటే ఇయ్యకండి. జెన్యూన్ అయితే ఎవరు కూడా డబ్బులు అడగరు. జెన్యూన్ అయితే మిమ్మల్ని ఒక కాఫీ కలుద్దాము లేకపోతే ఓ డిన్నర్ కలుద్దాము అంటారు. కానీ నాకు డబ్బులు అవసరం, నాకు నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం, నాకు నీ ఆస్తి పత్రాలు అవసరం అని అంటే మాత్రం మీరు నమ్మకండి. సో డేటింగ్ యాప్స్ యూజ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. రోజు మీకు ఇన్స్టాగ్రామ్ లో 100 లింకులు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ తో తెలిసిందే ఎట్లో కూడా, హాయ్ నేను ఈ యాప్ యూజ్ చేస్తున్నాను, నాకు ఇందులో మంచి మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, హాయ్ ఈ యాప్ వద్దు, అట్లాంటివి పెట్టుకోకండి. అమ్మాయిలు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోన్లీగా ఉన్నాం, ఓకే నాకు బయట ఈ అబ్బాయిలందరూ ఇంతే, డేటింగ్ యాప్స్ లో అయినా మంచోళ్ళు దొరుకుతారేమో అని కొంతమంది బ్లైండ్ గా ఇట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీరు దయచేసి మీ ఫోటోలు పెట్టడము, ఎందుకంటే మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఫోటోలు పెట్టి లేకపోతే మీరు ఇంకేదో వాళ్ళతో చేయడం వల్ల మీరు చాలా నష్టపోతారు. వీడియో ఫినిష్ చేసే ముందు ఇంకో మ్యాటర్ కూడా చెప్పాలి. నేను ఎందుకు ఫేక్ లింక్స్ మీద వీడియోస్ తీసేసినామని, వాటిలో చిన్న చిన్న చేంజెస్ కొన్ని ఉన్నాయి. కొన్ని వీడియోస్ డిలీట్ చేసేసిన పర్మనెంట్ గా, కొన్ని వీడియోస్ లో చేంజెస్ జరుగుతున్నాయి. ఆ ఫైట్ అనేది ఆగదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ జాంబీ సైనింగ్ ఆఫ్. బై బై.